అందరికీ నమస్కారం. నా పేరు పులిపాటి దుర్గారెడ్డి. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. ఏదైతే మరి 2 రోజుల నుంచి రాష్ట్రం మొత్తంలో కూడా ఒక సైకో బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యల మీద రాష్ట్రంలో అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానివ్వండి, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు కాని కూడా రగిలిపోతుంటే, మరి మెగాస్టార్ చిరంజీవి గారికి తోబుట్టు అయినటువంటి ఒక పార్టీ అధ్యక్షుడు, మరి డిప్యూటీ సీఎం, మరి అదేవిధంగా ఒక ఆయన ఎమ్మెల్సీ నాగబాబు గారు, మీరు ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారిని ఆ రకంగా దేవాలయం లాంటి అసెంబ్లీలో అవమానిస్తే మీరు కనీసం నోరెత్తకుండా కూడా ఉన్నారంటే మీది అసలు ఒక జన్మేనా, ఒక బతుకేనా నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాదు, దేశం మొత్తంలో కూడా మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క అభివృద్ధి, ఆయన యొక్క స్వయం కృషితోటి కింద స్థాయి నుంచి ఎటువంటి సపోర్ట్ లేకుండా ఈరోజు ఒక మెగాస్టార్గా ఎదిగి, దేశంలోనే సూపర్ స్టార్గా లేదా ఒక పెద్ద స్టార్గా ఎదిగి, ఆయన ద్వారా మీ ఇద్దరికి జీవితాన్ని ప్రసాదించారు. కళ్యాణ్కి కానివ్వండి, పవన్ కళ్యాణ్కి కానివ్వండి, నాగబాబు గారికి కానివ్వండి. అటువంటి అన్నని ఈరోజు వాడు వీడు అని అసెంబ్లీలో చాలా హీనంగా ఆయన తక్కువ చేసే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడితే కనీసం మీరు ఖండించలేకపోయారంటే ఈరోజు మీ యొక్క నీచమైన బుద్ధి అనాలా, లేకపోతే మీరు అమ్ముడుపోయిన పదవుల కోసము, ప్యాకేజీల కోసం అమ్ముడుపోయినటువంటి మనుషులుగా మేము పరిగణించాలా? ఆ రోజు ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒక బహిరంగ సభలో ఊగిపోతూ, నా తల్లిని అవమానించావు నారా లోకేష్ నిన్ను క్షమించును, నన్ను తల్లిని అవమానించావు చంద్రబాబు నాయుడు నిన్ను క్షమించును అని చెప్పి మాట్లాడినాను ఆయన. ఈరోజు ఆ రోజు నువ్వే చెప్పావు, నాకు తల్లి లాంటిది మా వదిన, తండ్రి లాంటి వాడు మా అన్నయ్య అని. మరి అలాంటి తండ్రి లాంటి అన్నయ్యని అవమానిస్తే ఈరోజు జ్వరం అని చెప్పి మంచం ఎక్కి కూర్చున్నావు. ఆ రోజు స్కిల్ స్కామ్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే రోడ్డు మీద పడుకున్నావు. ఆయన వెళ్ళి పరామర్శించాలి లేకపోతే ఆయనకి సపోర్ట్ చేయాలని చెప్పి రోడ్డు మీద పడుకున్నావు. ఈరోజు 10th క్లాస్ పాస్ అయిన తర్వాత నిన్ను ఏ విధంగా కనీసం ఇది కూడా లేనటువంటి నిన్ను ఒక హీరోని చేసి ఒక రేంజ్లో నిలబెట్టినటువంటి నీ తండ్రి సమానుడైనటువంటి చిరంజీవి గారిని నానా మాటలు మాట్లాడుతుంటే ఈరోజు మంచం ఎక్కావు, శుభ్రంగా పరుపు మంచం ఎక్కావు. పరుపు ఎక్కేసి శుభ్రంగా ప్రశాంతంగా జ్వరం అని చెప్పి కూర్చున్నావు. మరి మొన్నగా రీసెంట్గా ఎమ్మెల్సీ పదవి తీసుకున్నటువంటి నాగబాబు గారు కూడా మాట్లాడరు. ఎందుకు మాట్లాడతారండి? ఎలా మాట్లాడతారు? ఎమ్మెల్సీ ఉందిగా, మనకు కావాల్సింది డబ్బు, మనకు కావాల్సింది పదవి. ఆ డబ్బు పదవి ఉంటే కన్న తల్లిదండ్రులు తిట్టినా, సొంత అన్నదమ్ములు తిట్టినా, లేకపోతే ఇంట్లో కుటుంబ సభ్యులు తిట్టినా మనకేం కనపడవు, వినపడవు. మనకు ఎదురుగా కనపడేది ఒకటే, చైర్, ఎమ్మెల్సీ చైర్ ఉంది, అటు పక్కన డబ్బులు ఉన్నాయి. అదే తమ్ముడు చంద్రబాబు గారిని అడిగించి చక్కగా ప్యాకేజీలు ముట్టుతుంది, ఆ ప్యాకేజీలో నీకు వాటా వస్తుంది, నీకు ఎమ్మెల్సీ ఉంది. గతం మర్చిపోకండి. నాగబాబు గారు ఏదైతే మెగాస్టార్ చిరంజీవి గారు కుమారుడైనటువంటి రామ్ చరణ్ తోటి మీరు ఆరెంజ్ సినిమా తీసి విపరీతమైన నష్టాలు పోతే ఆ రోజు మీ అంతా మీరే కొన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను అని. ఆ సూసైడ్ చేసుకునే విధానం నుంచి కూడా మిమ్మల్ని రక్షించి కాపాడి మీకు కొంత ఆర్థిక సాయం చేసి మళ్ళీ మిమ్మల్ని నిలబెట్టినటువంటి తండ్రి లాంటి అన్నది ఎవరైనా ఉన్నారంటే అది మెగాస్టార్ చిరంజీవి గారు. ఈరోజు ఆయనని నిండు సభలో అవమానిస్తే కనీసం నోరు మెదపలేనటువంటి నీచులు మీరు, దుర్మార్గులు మీరు. నిజంగా చెప్తున్నాం, ఒకప్పుడు మేమందరం కూడా మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులమే. మాకు కూడా కొంత బాధ కలిగింది. అరే, ఆయన అటువంటి మృదు స్వభావమైనటువంటి మెగాస్టార్ చిరంజీవి గారిని ఇన్ని రకాలుగా మాట్లాడుతుంటే కనీసం సొంత అన్నదమ్ములు మాట్లాడలేదని చెప్పి మాకు కూడా చిన్నంత వారంత బాధ కలిగింది. మరి మీరు చీమ కుట్టినట్టు కూడా లేకుండా, కనీసం ఒక స్పందన కూడా లేకుండా ఉన్నారంటే ఈరోజు మీరు ఎంత దిగజారిపోయారో, పదవుల కోసం, ఆస్తుల కోసం ఎంత దిగజారిపోయారనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తం గమనిస్తుంది. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి అభిమానులు గమనిస్తున్నారు. మీకు ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానుల దగ్గర నుంచే మీకు ఎదురుపాటు పడుతుంది, ఎదురు తిరుగుతారు. ఈరోజు మరి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పరామర్శించడానికి వెళ్ళారు. ఎందుకు ఈ రకంగా
రచ్చ అవుతుంది కదా మా మెంటల్ భావమర్థి మూలంగా. మరి దానికి ఏమన్నా కొంతన్నా పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు ఎవరన్నా హత్య అయ్యారేమో, లేదంటే దాన్ని ఏదైనా మళ్ళీ కూల్ చేసుకోవడానికి ఆయన విపరీతమైన జ్వరంతో బాధపడుతుంటే వెళ్ళారని చెప్పి దాన్ని కవర్ చేసుకోవడానికి వెళ్ళారు. దానికి వెళ్ళగానే ఇంకా పవన్ కళ్యాణ్ గారు మనకు తెలియదే ఉంది, హీరోయిజం కదా, ఎలివేషన్స్ ఎక్కువ, వాళ్ళకి రియాలిటీ తక్కువ, సినిమాలో ఎలివేషన్స్ ఎక్కువ. ఆ ఎలివేషన్ లాగే ఒక చంద్రబాబు నాయుడు గారు రాగానే ఆయనకు ఒక ఉప్పొంగిపోయి ఆయన ఒక పెద్ద మహానుభావులాగా ఫీల్ అయిపోయి ఇవన్నీ నథింగ్ అండి, మాకేం పర్వాలేదు, మాకెన్ని అలవాట్లే, మీరేం బాధపడకండి, నేను ఎక్కడ స్పందించను, మా నాగబాబు కూడా స్పందించరు, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి మరి చెప్పి పంపించారేమో మాకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆర్థికంగా బలంగా ఉన్నా లేకపోయినా, రాజకీయంగా బలంగా ఉన్నా లేకపోయినా, రక్త సంబంధికులను ఎవరైనా ఏదైనా అంటే సామాన్యులు కూడా స్పందిస్తారు, ఎదురు తిరుగుతారు. ఏంటయ్యా నువ్వు మా అన్ననన్నావు, లేకపోతే మా తమ్ముడిని అన్నావు, మా కుటుంబ సభ్యులను అన్నావు అని చెప్పి కనీసం మాట్లాడతారు. మరి ఈరోజు ఒక స్థాయిలో ఉండి, ఒక రేంజ్లో ఉండి, కూటమి ప్రభుత్వాన్ని నేనే నిలబెట్టానని నువ్వే చెప్తున్నావు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి కూటమి ప్రభుత్వాన్ని లేదా నారా చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్నాను, నేను నిలదొక్కడమే కాదు 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టాను అంటున్నావు. మరి నిలబెట్టినాను నువ్వు నీ కుటుంబాలను తిడుతుంటే నువ్వు ఎందుకు మాట్లాడలేదు? దాంట్లో అర్థం ఏంటి? దాంట్లో ఉన్నటువంటి అంతర్గతంగా మీ యొక్క లాలుచి ఏంటి, లేకపోతే అంతర్గతంగా మీకు ఎంట ముట్టిని, లేకపోతే ఏం జరిగింది? దయచేసి మేము అందరం ఒకటే అడుగుతున్నాం, మెగాస్టార్ గారు చిరంజీవి గారిని ఆ రకంగా మాట్లాడినందుకు నాగబాబు గారు కానీ, లేకపోతే జనసేన పార్టీ అధ్యక్షులు మరి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ స్పందించాలి, అడగాలి. ఏదైతే నందమూరి బాలకృష్ణ గారు ఉన్నారో ఆయన చేత క్షమాపణలు చెప్పించాలి. ఆ రోజు చిరంజీవి గారిని ఇంటికి పిలిచి సాధారణంగా ఆహ్వానించి సన్మానించి తన సొంత చేతులతోటి భారతమ్మ వాళ్ళందరికీ ఆప్యాయంగా అన్నం పెట్టి వాళ్ళ యొక్క సమస్యలు అడిగి తెలుసుకొని మళ్ళీ కారు దాకా వచ్చి సాగనంపితే మరి మీ అందరికీ ఆ రోజు కళ్ళు కనిపించినాయో కళ్ళు కనిపించలేదో కానీ నానా యాగిలు చేశారు. మరి దానికి ప్రతిఫలంగా మరి కొంత లేట్ అయినప్పటికి కూడా మెగాస్టార్ చిరంజీవి గారు మన ఇండియాలో లేకపోయినప్పుడు కూడా, అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఆయన లేఖ ద్వారా స్పందించడం నిజంగా మేము అందరం చాలా సంతోషించాం. కనీసం నిజం నిలకడగా తెలుస్తుంది, నిజం ఖచ్చితంగా ఎప్పటికైనా బయటకు వస్తుంది అనేది మన పెద్దలు ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా జరిగి తిరిగింది. నిజం నిలకడ మీద తెలిసింది. అబద్ధం దేశం మొత్తం చుట్టెట్టేలోపు నిజం గడప కూడా దాటదంటారు. ఆ రకంగా ఈ సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అబద్ధం దేశం మొత్తం చుట్టినా కూడా ఈరోజు నిజం చిరంజీవి గారి లేఖ ద్వారా బయటకు వచ్చింది. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కానివ్వండి, లేకపోతే మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు కనుక తెలుసుకుంటారని చెప్పి మేము చాలా సంతోషిస్తున్నాం. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మీరు ఆ రోజు ఒక ఆడియో ఫంక్షన్లోనో విరవీగిపోయారు, మరి ఇదే విధంగా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో సినిమా నిర్మాతలు అందరూ కూడా వెళ్తే వాళ్ళ కూర్చున్న విధానం మీరు ఒకసారి గమనించాలి. వాళ్ళందరూ ఎలాంటి చైర్లో కూర్చున్నారు, మరి అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎలాంటి చైర్లో కూర్చున్నారు, వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వాళ్ళని కలవటానికి ఎంత సమయానికి వచ్చారు? కనీసం 1.5 నుంచి 2 గంటలు వెయిట్ చేశారు వీళ్ళందరూ వెళ్ళి. ఆయనేమో మహారాజు చైర్లో కూర్చుంటే వీళ్ళందరూ నార్మల్ చైర్లో కూర్చోబెట్టారు. మరి అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాంబర్లో కూర్చోబెట్టి అందరికీ సమానమైనటువంటి అందరూ ఈక్వల్గా ఛాంబర్లో కూర్చున్నటువంటి మా ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదైతే ఒక మీటింగ్ హాల్లో ఉంటుందో దాంట్లో కూర్చోబెట్టి మర్యాదగా మాట్లాడితే దాని అవమానం అన్నారు. 2 గంటలు వెయిట్ చేయించి వాళ్ళకు ఒక నార్మల్ చైర్ వేసి ఆయనేమో ఒక మహారాజ్ చైర్లో కూర్చుంటే మాత్రం దానికి మాత్రం మీరు సంకలు గుద్దుకున్నారు. కనీసం స్పందన కూడా లేదు, కనీసం స్పందించలేదు, దాని గురించి మాట్లాడలేదు. ఆ రోజు ఏదైతే మేము జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సినిమాకి టికెట్ ధరలు పెంచకుండా ప్రతి రకంగా అందరికీ అందుబాటులో రావాలంటే నానా యాగిలు చేశారు. మరి అదే పక్క రాష్ట్రం తెలంగాణలో టికెట్ రేట్లు పెంచేదే లేదు, మీరేం చేసినా సంబంధం లేదు అని చెప్పి ఒక మాట మాట్లాడితే కనీసం బయటకు వచ్చి ఒక్కరు కూడా దాన్ని ఖండించలేపారు. ఎందుకు? మీ ఆస్తులు, మీ ప్రాపర్టీలు, లేకపోతే మీ సినిమా ఇండస్ట్రీ మొత్తం అంతా కూడా హైదరాబాద్లో ఉంది కాబట్టి ఏ విధంగా అంటే వాళ్ళ మీద పడతారు, మీ మీద ఐటీ రైడ్లు అవుతాయి అని చెప్పి కుక్కుని పేనులాగా పడి ఉన్నారు.
ఇక్కడ పిలిచి మీకు ఏ సౌకర్యాలు కావాలి, లేకపోతే మీకు ఏం ల్యాండ్లు కావాలి, స్టూడియోలు పెట్టుకోండి, లేకపోతే మీరు ఇక్కడ ఏదైనా ఇంకా నిర్మాణం చేసుకుంటామంటే ఏ స్టూడియోలకైనా నిర్మాణానికైనా లేకపోతే సినిమా ఇండస్ట్రీ తరలి వస్తే వాళ్ళందరికీ ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు ఇస్తాము, మీకు ఏం కావాలో మేము చేస్తాము, మీరు డెవలప్ అవ్వండి, అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ని కూడా డెవలప్ చేయండి అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మాట్లాడితే దానిని అవమానంగా మాట్లాడారు. సిగ్గుండాల. ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేనంత దరిద్రమైన స్థితిలో మీరు సినిమా నిర్మాతలో లేకపోతే మీరు హీరోలో ఉన్నారా? ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేనంత దీనమైన స్థితిలో ఉన్నారా? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు అన్నీ తెలుసు. మీ అందరికీ తగిన బుద్ధి చెప్పే సమయం త్వరలోనే ఉంది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఆ మంచం నుంచి లెగిసి వచ్చి మీ అన్నకి జరిగిన అవమానానికి కూటమి ప్రభుత్వం నుంచి బయటికి రా, లేదా ఆ బాలకృష్ణ చేత క్షమాపణలు చెప్పించు. అప్పుడు నువ్వు అన్నకు తగ్గ తమ్ముడివి, లేకపోతే ఒక పవర్ స్టార్వి, లేకపోతే ఒక్కొక్క టవర్ స్టార్వో ఏదోటికి అన్నవో తమ్ముడో చెప్పుకుంటారు. అలా లేకుండా జ్వరం అని చెప్పి మంచమే పడుకొని దాన్ని కప్పుపుచ్చావంటే నీ అంత నీచుడు ఈ దేశంలోనే ప్రపంచంలోనే ఉండడని నాకు అనిపిస్తుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. నాగబాబు అండ్ పవన్ కళ్యాణ్ తెరిచి ఇద్దరు కూడా మీ అన్న పక్కన నిలబడి మీ అన్నకి జరిగిన అవమానాన్ని ఖండించి బాలకృష్ణ చేత క్షమాపణలు చెప్పిస్తే మీ అభిమానులు కానివ్వండి, లేకపోతే మీ జనసేన నాయకులు కానీ కూడా సంతోషిస్తారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి.